अथ मन्त्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో అంటే 8వ ప్రపాఠకంలో మనం 12వ ఖండం వరకు చూశాము. ఆ 12వ ఖండంలో సుషుప్తి ఏదైతే ఉందో సుషుప్తిలో ఉండే అవస్థను ఆత్మగా ప్రస్తావించినప్పుడు ప్రజాపతి ఇంద్రుడు సుషుప్తి అవస్థలో ఉన్నట్టు ఆత్మ అది ఆత్మస్వరూపంగా అనిపించడం లేదు. ఎందుకంటే సుషుప్తి సమయంలో ఆత్మ అనేది నిద్రపోదు. అప్పుడు కేవలం శరీరం మాత్రం నిద్రపోతుంది. ఆత్మ జడ వస్తువు కాదు కాబట్టి, జడ పదార్థం కాదు కాబట్టి, శరీరం మాత్రమే జడ పదార్థం కాబట్టి ఆ సమయంలో ఆ చైతన్యంతో యుక్తమైన ఆత్మ నిద్రపోతున్న అనుభూతి కలుగుతుందన్నమాట. కానీ అటువంటి అనుభూతి అక్కడ ఏమి మనకు నిద్రపోయినప్పుడు ఏమీ తెలియదు కాబట్టి అది వాస్తవంగా ఆ సమయంలో ఉండేటువంటి స్వరూపం అయితే ఆత్మస్వరూపం కాదు. సుషుప్తి అవస్థలో ఉండేటువంటి స్వరూపం అయితే ఆత్మస్వరూపం కాదు. అంటే ఆ సమయంలో ఆత్మ తన స్వరూపాన్ని నిద్రపోతున్న గాఢంగా నిద్రపోయిన ఆ అవస్థను అనుభూతి కలుగుతుంది, కానీ అది ఆత్మస్వరూపం కాదు. అంటే మనకు ఆ సమయంలో మనకి ఏది బోధపడదు కాబట్టి మనం ఆ యథార్థ స్వరూపం అయితే అది కాదని చెప్పి మళ్ళీ మీకు తిరిగి వచ్చాడు అనమాట. తిరిగి వచ్చిన తర్వాత అందుకే మనకు దేవతలంతా కూడా దానికి మళ్ళీ ఉపదేశించాడు. దేవతలంతా కూడా ఇంద్రుడు ఒక్కడే కదా గురూజీ తిరిగి వచ్చింది. ఇంద్రుడు ఒకదండి. ఇక్కడ ఏమంటారంటే దేవతలంతా కూడా తర్వాత విషయం ఏంటంటే ఇంకా ఎవరైతే బ్రహ్మానందాన్ని పొందుతున్నారో, బ్రహ్మ సుఖాన్ని పొందుతున్నారో, సమస్త లోకాన్ని గెలుచుకొని సమస్త భోగభాగ్య అనుభవిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ బ్రహ్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకొని, ఆ బ్రహ్మస్వరూపాన్ని యథార్థ తెలుసుకొని సమస్త లోకాలను పొందుతున్నారు, సమస్త లోకాలను గెలుచుకుంటున్నారు, సమస్త ఇంద్రియ సుఖాలను పొందుతున్నారు. అలాగా అని చెప్పి అంటే ఉపంగా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రకంగా చేశారు కాబట్టి ఆత్మస్వరూపం తెలుసుకునేది కాబట్టి తన ఇంద్రియం తన వశంలో ఉంచుకునేది కాబట్టి ఆత్మ సంబంధాన్ని అన్వేషించి ఆ రకంగా తెలుసుకోవడం అనేది సమస్త మనోకామని సిద్ధింపు చేసుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మధ్యానం లీనమై ఉన్నారు అనమాట. అంటే మనం అంతిమని చెప్పామట. ఈ సంసారంలో సాంసారిక విషయ భోగాల పట్ల అనాసక్తి పూర్వకంగా ఉంటూ ఈరోజు బ్రహ్మలోకంలో విచరిస్తూ వీళ్ళు బ్రహ్మలో లీనమవుతారో, బ్రహ్మధ్యానంలో మాత్రం లీనమవుతారు. అంటే ఈ బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మధ్యానం లీనమైపోతారో, ఈ లోకంలో ఉంటూ కూడా లోకంలో సాంసారిక విషయాలు చాలా ఉన్నాయి. ఆ సాంసారిక విషయాల పట్ల విముఖం చెందుతూ కేవలం ఆ పరమాత్మ యొక్క ధ్యానంలోనే, బ్రహ్మ యొక్క ధ్యానం ఎవరైతే లీనమైపోతుందో, ఆ ఆత్మకి ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తులు లోకాలను సమస్త కామలను వశంలో ఉంచుకుంటారు, తన ఆధీనంలో ఉంటారు, సమస్త భోగాన్ని అనుభవించి సంకల్పం మాత్రం సిద్ధింపజేసుకుంటారు. అలాగే సిద్ధిస్తున్నాయి కూడా వాళ్ళకు. కాబట్టి ఆ రకంగా ఆత్మను అన్వేషించి తెలుసుకుంటారో అటువంటి సాధకుడు కూడా ఎవరైనా కానీ ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశిస్తున్నాడు. అటువంటి సాధకుడు ఎవరైనా కానీ ఈ సమస్త లోకాలను సమస్త కామలను పొందగలుగుతాడు అని ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశించాడు అనమాట. కాబట్టి మనం ఈ సంసారంలో ఉంటూ అనాసక్తి పూర్వకంగా సంసారం ఏవైతే సుఖం అనిపిస్తుందో వాటిని త్యాగం చేసినట్లయితే
బ్రహ్మధ్యానంలో లీనమైనట్లయితే నీకు సమస్త లోకాలు సమస్త కామని సిద్ధిస్తాయి. స్వతహా వచ్చేస్తాం. మనం దేనికోసం అయితే పరిగెడుతున్నా అవన్నీ మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవన్నీ సంకల్ప మాత్రం అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి మనము అటువైపు వెళ్ళకుండా మన వశంలో ఉంచుకుంటూ మనం బ్రహ్మధ్యానం లీనం కావాలి. అటువంటి వ్యక్తికి సమస్త లోకాలు సమస్త కామలు ప్రాప్తమవుతాయని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాం. అందుకే దీనికోసం ఏం చేయాలి అని లాస్ట్ లో కొంచెం అంతిమ స్వరూపం ఉపసంహార రూపంలో మనకు కనిపిస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి మహోదయ, ఇప్పుడు సుషుప్తి అవస్థలో మనకు అనుభూతి ఆ సుషుప్తి అవస్థ దాటిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి అది ఆత్మస్వరూపం కాదనుకో అని చెప్పాలనుకుంది. జీ జీ అందుకంటే నిద్రపోయినప్పుడు మనకు అనుభూతి ఏం కనిపించదు. మనకు నిజంగా ఆత్మ జాగృతమైంది కదా, అప్పుడు మనకు అనుభూతి కలగాలి కదా. అది మనకు ఆ స్థితిలో జడావస్థలో ఉన్నప్పుడు మనకు శరీరంతో అనుభూతి కలగడం లేదంట. తర్వాత జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను, ఆనందంగా నిద్రపోయాను అనే విషయం మనకు అనుభూతి కలుగుతుందన్నమాట. కాబట్టి నిజంగా ఆత్మ అయితే శరీరంతో పాటు నిద్రపోదు కదా, శరీరంతో పాటు చైతన్యవంతంగా ఉంటుంది, సక్రియంగా ఉంటుంది. ఆ సమయంలో మనకు అనుభూతి కలగడం లేదు కదా. స్వప్నావస్థలు ఏ రకంగా అయితే మనకు అనుభూతి కలుగుతుందో అలాగా మనకి ఇక్కడ సుషుప్తి అవస్థలో మనకు అనుభూతి అసలు ఏం తెలియదు. అక్కడ మనం పడుకున్నామా, ఎక్కడున్నామా, ఏ విధంగా ఉన్నాం. కానీ లేచిన తర్వాత అహం సుఖం అస్వాప్స్వం చక్కగా నిద్ర బాగా పట్టింది అని చెప్పి అనుభూతి ఉంటుంది. ప్రశాంతంగా ఉంది, శాంతంగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్పి అంటుంటాం అన్నమాట. అది ఆ రకంగా నిద్రపోలేసిన వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉంటాడు. మనం ఈ విషయాన్ని చిన్నపిల్లల్లో చూస్తుంటాం. చిన్న పిల్లలు స్నానం చేసి వాళ్ళకి బాగా అమ్మ పాలిచ్చి పడుకోబెట్టిన తర్వాత ఆ రకంగా నిద్రపోతాడు. ఆ ముఖంలో ఒక కాంతి విశేషం కనిపిస్తుంటాడు బాగా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు. లేచిన తర్వాత బాగా ఆ అబ్బాయి కూడా చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంటాడు, తేజవంతంగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ దివ్య గుణాలు అని, ఎందుకంటే అక్కడ చూడు కేవలం సంకల్పం. అప్పుడు బాల్యావస్థలు ఏంటి, కామక్రోధ లోభాల పట్ల ఎటువంటి మోహం లేదు, ఎటువంటి ఆకర్షణ లేదన్నమాట. అవి ఇంకా వికాసం పొందలేదన్నమాట. అందుకే ఆ పిల్లవాళ్ళు తేజ రూపం కనిపిస్తుందన్నమాట, తేజ రూపం కనిపిస్తుందన్నమాట. అలాంటి తేజ రూపంతో యుక్తుడవుతాడు ఎవరైతే బ్రహ్మధ్యానం లీనమైపోతాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి వెళ్ళి బ్రహ్మధ్యానంలో ఉంటాడన్నమాట. తినడం తాగడం ఆ బ్రహ్మధ్యానం లీనం కావడం అంటే నిద్రపోయినప్పుడు సుషుప్తి అవస్థలో పరమాత్మతో యుక్తుడవుతాడన్నమాట. కాబట్టి అందుకే మనకు ఆ వారిలో ఉండే అనాది వాసన సంస్కారాలు ఉత్పన్నమయ్యేంత వరకు స్మరణలోకి వచ్చేంత వరకు ఆ పిల్లవాడి యొక్క తేజ రూపం అదే విధంగా ఉంటుందన్నమాట. తేజవంతం కాంతివంతంగా ఉంటాడన్నమాట. ఇన్ని రకాలుగా ఇటువంటి పిల్లవాడైనా కూడా ఆ తేజస్సు మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆ బ్రహ్మధ్యానం లీనం అవుతున్నాడు కాబట్టి. అస్తు ఇక్కడ సుషుప్తి అవస్థలో మనకు తర్వాత తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆ రకంగా ప్రస్తావించబడి అది వాస్తవిక స్వరూపం కాదని చెప్పి. అస్తు నెక్స్ట్ చూడండి, త్రయోదశఖండ. ఇక్కడ అదే విషయాన్ని కొంచెం తీసుకుమని చెప్తున్నా. అందుకే మనకు ఈ రకంగా ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశించామట. అందుకే నువ్వు కూడా బ్రహ్మధ్యానం లీనమైతే సంపూర్ణ లోకాలను సమస్త లోకాలను జయించుకోవలతో పొందగలుగుతామని చెప్పిన తర్వాత దాన్ని ఇంకా వివరంగా విస్తరాత్మకంగా ప్రస్తావించబడింది. చూడండి, శ్యామాత్ శబలం ప్రపద్యే శబలాత్ శ్యామం ప్రపద్యే అశ్వ ఇవ రోమాని విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వ ఉండాలి, ఓకే, ధూత్వ శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి ఇది. ఇక్కడ ఒకటే శ్లోకం ఇచ్చారు ఈ ఖండానికి. అంటే నేను శ్యామ రూపం నుంచి శబల రూపాన్ని పొందాలి, శబల రూపం నుంచి శ్యామత్వాన్ని పొందాలి. ఏ రకంగా అంటే అశ్వం అనేది ఏ రకంగా అయితే తన రోమాలను అది శరీరాన్ని జాడించినప్పుడు అవి ఎంత నిర్మలమైపోతుందో, అంటే దాని మీద ఉండే దుమ్ము ధూళి మిట్టి అంత విధంగా నిర్మలమైపోతుందో. ఏవైనా పశువులు కొన్ని అలాగా జాడిస్తాయండి, జాడించినప్పుడు ఎక్కువగా అశ్వం అలా చేస్తుందన్నమాట. అలాగే శునకాలు కూడా అలాగే, కుక్కలు కూడా అలా అంటుంటాయన్నమాట. ముఖ్యంగా దాంట్లో విషయంలో మనకు అశ్వ విషయం చెప్పామట. అలాగా జాడించినప్పుడు నిర్మలం అవుతుంది. అదే రకంగా మనలో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో పాపం అట్లా జాడించేసి వదిలేసి, అలాగే రాహు యొక్క ముఖం నుంచి ఉత్పన్నమైనటువంటి చంద్రులు ఎవరైతే ఉన్నారో రాహు యొక్క
ముఖం నుంచి ఉత్పన్నమయ్యే చంద్రుడు ఏదైతే ఉన్నదో ఆ చంద్రునికి సమానంగా, అంటే ఆ పాపం యొక్క ముఖం నుంచి బయటకు వచ్చేసి అలాగా రాహు యొక్క ముఖం నుంచి బయటకు వచ్చి చంద్రునికి సమానం. చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు కదా, అలాగా తన ప్రకాశమైన స్వరూపాన్ని నుంచి పాపం నుంచి విముక్తుడైపోయి బయటకు వచ్చి తేజవంతుడు అవుతామట. అలాగా రాహోర్ముఖ ప్రముచ్య అంటే వేరైపోయి శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత అకృత బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు. అంటే మళ్ళీ ఈ మళ్ళీ జన్మ మరణ చక్రం అంటూ మరి సంసార బంధనం అంటూ ఉండదు. ఆ రకంగా అటువంటి లోకాన్ని పొందగలుగుతాడు, అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఈ అంశాలు చెప్పబడిన. అంటే ఇక్కడ శ్యామ రూపం అంటే ఏమిటంటే శ్యామ ఆత్మ శ్యామ రూపం అంటే తనలో ఉండే అంధకారమైన రూపాన్ని ఏ రకంగా అంటే అది ఆ అంధకార రూపం ఎలా ఉంది ఈ విధంగా తెలియదన్నమాట. అలా శబరి రూపాన్ని ఏ రూపం అయితే ఉందో అక్కడ శబరి రూపం మనకు స్పష్టం అవుతుందన్నమాట, కొంచెం కొంచెం స్పష్టం అవుతుందన్నమాట అక్కడ. అలాగే శబరి రూపాన్ని చూసి మళ్ళీ శ్యామ రూపం ఏదైతే ఉందో అది కొంచెం కనిపించలేదు. అంటే అంటే రెండు రకాలుగా అంధకారమయంగా ప్రకాశమయంగా రెండు శ్యామత్వం శబరత్వం అలా రెండు కలిసిమెలిసి ఉన్నాయి. అంటే అటువంటి పాపంతో పుణ్యంతో కలిసిమెలిసి ఉన్నటువంటి తత్వాలను బ్రహ్మ ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే బ్రహ్మధ్యానం ద్వారా ఏమవుతుందంటే వాటిని యథార్థంగా తెలుసుకొని వాటిని ఏ విధంగా అశ్వము తన మీద ఉన్నటువంటి దుమ్ము ధూళిని ఏ విధంగా జాడింపజేస్తుందో అలాగా నీలో ఉన్నట్టు పాప కర్మలు ఏవైతే ఉన్నాయో పాపుణ్య కర్మాశల బంధం కూడా నాకు అవసరం లేదు, పుణ్యం వద్దు పాపం వద్దు అని చెప్పి వాటిన్నిటిని దూరం చేస్తారన్నమాట. ఆ రకంగా చంద్రుడు రాహు నుంచి ఏ విధంగా బయటకు వచ్చేసాడో అని ఆ రకంగా తన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని పాపాలను జాడింపజేస్తాడన్నమాట. ఇదాన్ని దూరంగా వదిలేస్తాడు, దూరంగా విసిరేస్తామట. అంటే సంసారంలో ఉండే అన్ని కృత్యాలు ఏవైతే వాటిలో నివృత్తుడవుతాడు. అంటే అకృతం అంటే మళ్ళీ కృతం కానటువంటి బ్రహ్మలోకాన్ని వెళ్ళి ఆ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ విషయంలో ప్రస్తావించబడింది. मैं श्यामा से शबल को प्राप्त होऊं, शबल से श्याम को प्राप्त होऊं, अस्प जिस प्रकार रोये झाड़कर निर्मल हो जाता है उसी प्रकार मैं पापों को झाड़कर అలాగే రాహు కే ముఖ్ సే నికలే చంద్రమా కే సమాన్ శరణ్య వదిలేసి కృతకృత్య హో అకృత బ్రహ్మలోకాన్ని పొందాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. జీ చెప్పండి. ఇప్పుడు మనం ఈ శ్యామ సబల అనేది మీరు న్యాయదర్శనం చెప్పినప్పుడు మనం విధిక్రమంగా ఈ సంధ్య ఆరాధన చేయాలి. అది విధిక్రమేణ నా కరోతి శ్యామ అపహరతి సబల అపహరతి అని అక్కడ చెప్పుకున్నాం కదా మహోదయ. అదే ఉద్దేశం మహోదయ ఇక్కడ శ్యామ సబల అంటే ఇక్కడ కూడా మనలో ఉండే అంధకారం అన్నమాట. అదే మనలో ఉండే అంధకారం ఎలా అవుతుంది, అదంతా కూడా మనకు రజోగుణంతో యుక్తమైనటువంటి అంధకారంతో యుక్తమైనటువంటి ఏవైతే ఉన్నాయో రజోగుణ వ్యక్తి తెలుస్తుందన్నమాట. అంటే అటువంటి రజోగుణంతో తమోగుణంతో యుక్తమైన వ్యక్తి, అంటే తమోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి రజోగుణంతో ప్రధానంగా ఉన్నటువంటి తమోగుణాన్ని అలాగా పరస్పరం ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయన్నమాట. వాటిని పొందకుండా నేను వాటిలో ఉన్నటువంటి రజోగుణంతో యుక్తమైనటువంటి తమోగుణంతో యుక్తమైనటువంటి అవిద్య అంధకారంతో యుక్తమైనటువంటి పాప పుణ్యకరంతో యుక్తమైనటువంటి దానిని కూడా నేను పూర్తిగా అశ్వకి సమానంగా ఏ విధంగా దాన్ని దూరం చేస్తుందో అలాగా ఆత్మస్వరూపాన్ని తెలుసు వాటిని దూరం చేయగలుగుతాడు. ఆ శక్తి వస్తుంటే ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు అదే శ్యామత్వం, ఇక్కడ శబలత్వం అని చెప్పి ఈ రకం చెప్పినామంట. శ్యామత్వం అంటే ఇక్కడ తనలో ఉండే అంధకారం అంట, అవిద్య అంధకారం. శబలత్వం అంటే రజోగుణానికి ప్రాధాన్యత ఉన్నటువంటి స్వరూపం అంట. దానికి ప్రాప్తం కాకుండా ఉండాలి. ఒకవేళ మీరు చెప్పినట్టుగా అంటే అర్థం కూడా వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. ఆ రకంగా నాలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నిరంతరంగా సాధన చతుష్టయం ద్వారా మనం నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే అవి నిర్మూలించబడతాయి, అవి దూరం చేయబడతాయి. అలా చేయడం చేత మనకు ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుని వాటిని అశ్వం యొక్క దృష్టాంత చేత ఆ విధంగా మొత్తాన్ని దూరం చేస్తుందో తన మీద ఉన్నటువంటి మాలిన్యాన్ని, అలాగే ఇతను కూడా తనలో మీద ఉన్నటువంటి పాపాలను అవిద్య అంధకాన్ని తొలగించేస్తాడు. అంటే పాప పుణ్యకం అన్నిటిని తొలగించేసి
ఆ జీవితాన్ని కృతకృత్యం చేసుకోగలుగుతాడు. మళ్ళీ జన్మ అంటూ అతనికి ఉండదు. అంటే బ్రహ్మలోకంలో స్థిరమైపోతాడు. బ్రహ్మలోకంలో స్థితమైపోతాడు. అంటే బ్రహ్మానందంతో యుక్తుడు అవుతాడని చెప్పి ఈ అభిప్రాయంతో వ్యక్తం చేయబడింది. అస్తు మహోదయ. ఓకే, దీనికి వ్యాఖ్యానం అలాగే చేసుకోవచ్చు. నిరంతరంగా శ్యామత్వాన్ని మనలో ఉండేవి శ్యామగుణం అంటే అవిద్య, అంధకార గుణాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతర సాధన ద్వారా అవి శబలత్వాన్ని పొందగలుగుతాయి అని చెప్పి మనం చెప్పుకుంటే అవి నిరంతరంగా నిర్మూలం అవుతాయి, పవిత్రం అవుతాయి. అలా చేయడం లేదా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మనం వీటన్నిటిని తొలగించుకోగలుగుతాం, నిర్మూలించుకోగలుగుతాం అని చెప్పి చెప్పబడింది. అస్తు అస్తు మహోదయ. జీ. శబల అంటే బూడిద రంగా మహోదయ? శబల అంటే రంగు, వర్ణం బూడిద అని. అంటే భిన్న భిన్న రంగులు అంటే మనం చితకబర అని చెప్తాం కదా, భిన్న భిన్న వర్ణములు ఏదైతే చెప్తాం అలాగా భిన్న భిన్న, అది ఒకటే అని చెప్పనీకి లేదన్నమాట. బహు అది వర్ణంతో కలిగి ఉంటుంది అన్నమాట. అది చిత్రశలభం కదా మహోదయ. రజోగుణి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? కాసేపు ఇది ఉంటుంది, కాసేపు అది ఉంటుంది, అలా భిన్న భిన్నంగా క్షణక్షణాలు మారుతూ ఉంటాం అంట. అది బహురూపత్వం ఉంటుంది. అలాగా శబలత్వం అనేది ఆ రకంగా బహు వర్ణ రూపంలో ఉంటుంది. అంటే రజోగుణానికి ప్రాధాన్యతతో యుక్తమై ఉంటుంది. అందుకే వాటిని శబలత్వం ద్వారా దాని యొక్క స్వరూపం యథార్థ తెలుసుకొని, రజోగుణాన్ని యొక్క స్వరూపం యథార్థ తెలుసుకొని నేను వాటిని వదిలేస్తూ ఆత్మస్వరూపాన్ని దర్శించుకొని నేను వాటిని వదిలివేయాలి అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. శబలము అంటే బూడిదని అర్థం వస్తుంది గారు. ఇది చెప్పుకోవచ్చు అని కంటే ఇంకేంటంటే తాత్పర్యం ఇక్కడ అనేక రంగులు అంటే రజోగుణంతో రజోగుణం ఓకే అండి, రజోగుణంతో పోల్చబడి చెప్పారు. రజోగుణం ఎలాగ ఉంటుంది? మార్పు చెందుతూ ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది, అనేక విధాలుగా ఉంటుంది. అలాగా బూడిద అనేది ఇప్పుడు మనం ఏ రకం చెప్తాం, బూడిద అనేది శ్వేతవర్ణంలో ఉంటుంది, అలా కృష్ణ వర్ణంలో ఉంటుంది. నాశనం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన బూడిదనే కదా. అంతేతనే ఏంటంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధ సత్వరూపాన్ని మనము తెలుసుకోగలుగుతాము అని ఒక ఏమంటారు దాన్ని, లుప్తంగా దాని భావాన్ని దీన్ని చూపిస్తూ చెప్పినట్టున్నాడు ఋషి. మొత్తానికి అనేక వర్ణంతో యుక్తమైనటువంటి రజగుణంతో యుక్తమైన ప్రాధాన్యతను చూపించామట. అటువంటి యోనికి తెలుసుకొని అంధకారాన్ని తెలుసుకొని వాటిని దూరం చేయాలి. అంటే వాటి రోమాలను ఏ విధంగా దాన్ని జాడింపజేస్తుందో అలాగే చంద్రుని యొక్క రాహు యొక్క ముఖం నుంచి బయటకు వచ్చే చంద్రుడు ఏ రకంగా అయితే తన ప్రకాశాంతాన్ని ఏ విధంగా దేదీప్యమానం చేస్తాడో అలాగే పాపాలను కూడా తొలగించేస్తాడు. ఎవరైతే ఈ సాంసారిక విషయాల పట్ల ఉన్నటువంటి కామనలు ఏవైతే వాటిని నిర్మూలించిన తర్వాత అప్పుడు శుద్ధమైన చైతన్య స్వరూపాన్ని పొందాడు. కాబట్టి ఆ ఆత్మానందానుభూతి ముందు ఇవన్నీ కూడా సంసారంలో ఉంటున్న విషయాలని కూడా అవన్నీ చాలా నిమ్నంగా కనిపిస్తాయట. అందుకే వాటిని తొలగించుకొని ఆ శరీరం ఉన్నంత వరకు కృతకృతులు అవుతామట. ఈ లోకంలో ఈ జన్మలోనే అతడు ఆ పరమానందంలో యుక్తుడు అవుతాడు, పరమానంద ఆనందానుభూతిని పొందుతూ ఉంటామట. ఈ శరీరం ఉన్నంత వరకు ఉండి తర్వాత మళ్ళీ జన్మ అంటూ అతనికి ఉండదు అని చెప్పి ఇక్కడ మనం ఈ మంత్రాంశం చూసాము. అదప్పటికి ఈ రకంగా ఇదైనప్పుడు వాడు ఇక్కడే మోక్షం పొందుతాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే రజోగుణం అంటే చపలత్వం అని అర్థమైంది మహోదయ ఈ రోజు మాకు. చపల స్వభావం రజోగుణం అంటారు. ఓకే, సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఈ సందర్భంలో మనకు శబలత్వం అంటే రజోగుణం కలిగిన వాడని చెప్పి తీసుకుంటామట. అస్తు మహోదయ, ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు మీరు 47వ సూత్రంలో చెప్పారు మహోదయ, న్యాయ దర్శనంలో ఏం చెప్పారంటే విహిత వ్యాఘాత దోషాచ అని హవనే అని చెప్పి ఉదితే హోతవ్యం అనుదితే హోతవ్యం సమయాద్యుషితే హోతవ్యం ఇది విధాయ విహితం వ్యాహంతి స్వావో అస్య హుతి భవ్యహరతి అని చెప్పారు మహోదయ. అస్యాహుతి మభ్యవహరతి
అని అస్యం చెప్పారు. అస్యం వ్యవహరతి. అస్య అక్కడ ఆహుతి మహోదయ ఆహుతి ఇది అవ్యవహరతి. యజ్ఞం ఉదయాన్నే చేయటం సమయానికి చెయ్యాలని కదా గురూజీ చెప్పింది. జీ ఆ సమయంలో ఉదితే ఆ, హోతవ్యం, నిరుతే హోతవ్యం, సరే, ఆ సమయం హోతవ్యం. అంటే అక్కడ ప్రాధాన్యత ఏంటి? యజ్ఞం అనేది నిత్య కర్మ, మామూలుగా ఉదయం చేయాలి. అస్తమించినప్పుడు చెయ్యాలి. అస్తమించడానికంటే ముందు చేయాలి. ఒక విధి విధానం ఉందన్నమాట. ఆ విధి విధానం చేయాలి. ఒకవేళ ఆ విధి విధానం చేయలేకపోతే అనిరుతేపి హోతవ్యం. సమయం దాటిపోయిందా చేయకూడదు కాదు. నువ్వు ఒకవేళ చేయకపోయినా ఏదైనా కారణం చేత ఎప్పుడైనా కానీ చేయడం అనివార్యము. అది ఒకవేళ ముందు చేయాలి, ఎమర్జెన్సీ ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, నువ్వు ముందు చేసి వెళ్ళిపో, తర్వాత నువ్వు సూర్యోదయం అయిపోయిన తర్వాత చేయడం అనివార్యం. కర్మ చేయడం అనివార్యము. ప్రత్యేక గృహస్థుడికి, ప్రత్యేక మనిషికి అది అనివార్య కర్మ. అనివార్య చూపే సందర్భం. లేకపోతే నువ్వు ఆ కర్మ చేయకపోతే నీ కర్మ యొక్క ఫలితాన్ని శవలం అంటే తీసుకెళ్తుంది, శునక తీసుకెళ్లిపోతుంది, అది కాకెత్తికెళ్ళిపోతుంది అని చెప్పి సందర్భం చెప్పామన్నమాట. అంటే అదే ఆ పాప పుణ్యకర్మని అది అన్య వ్యక్తులు తీసుకెళ్తారు, దాని పుణ్యఫలం ఉండదు, ఇలా దోషం ప్రవేశిస్తుంది. అది చెప్పారు మధ్య. శావే అస్య ఆహుతి అవ్యవహరతి ఉదితే జుహోతి సభలో అని సభలో అస్య ఆహుతి అవ్యవహరతి అని కూడా చెప్పారు మహోదయ. చెప్పి అనుదితే జుహోతి శావా సభలో అస్య ఆహుతి అవ్యవహరతి అని కూడా చెప్పారు మహోదయ. ధన్యవాదం మహోదయ. ధన్యవాదాలు. తమోగుణం రజోగుణం అంటే అది దోషయుక్తమైన కర్మలు అట్లాగా అవుతుంది. అందుకే చేయడం ఇక్కడ ఆ సందర్భంలో మన కర్మ చేయడం ముఖ్యం. ఒక్కోసారి స్థితి అలా ఉంటుంది మనకు. ఇంట్లో మీకు ఇంతకుముందుకు ఆ సందర్భంలో ఒక ఆచార్య గారి పేరు చెప్పాను, ఆచార్య బల్దేవ్జీ. ఇప్పుడు లేదు, ఆయన స్వర్గవాసులు అయ్యారు. మేము చదువుకునే రోజుల్లో గురుకులంలో ఆయన ధర్మ ప్రచారంలో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. వాళ్ళు గురుకులంలో ఉండి ఎక్కువగా విద్యా బోధన చెప్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు అన్నమాట. ఏదైనా కారణం చేత అంటే నిత్యం ఏంటంటే ప్రతి నిత్యం యజ్ఞం చేయాల్సిందే, ఒక సంకల్పం అన్నమాట ఆయనకు. అది ఎక్కడున్నా కూడా, అక్కడ బయటికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా, మనం తిరిగి వచ్చినా కూడా చేసే భోజనం చేస్తామన్నమాట. ఆ సంకల్పానుగుణంగా అతను ఏం చేశాడంటే, మేము వచ్చేసరికి అయిపోయింది, టైం అయిపోయింది, ఆచరణ కార్యక్రమం చేసి వచ్చేసరికి రాత్రి 11 అయిపోయింది అన్నమాట. రాత్రి 11 అయిపోయింది అన్నమాట. రాత్రి 11 గంటలు అన్ని యజ్ఞం సంబంధించిన కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసుకొని ఆ 11 గంటలు యజ్ఞం చేసి సంపన్నం చేసి మొత్తం తర్వాత అప్పుడు ఆయన భోజనం చేసి పడుకున్నాడు. అంటే ఆయన నిష్ట ఏంటంటే, ఇది మనకు సిద్ధాంతం ఉంది కాబట్టి బ్రహ్మగ్రంథంలో మన కర్మ చేయడం ముఖ్యం. కర్మ చేయకూడదు, కర్మ ఆపకూడదు, నిత్య కర్మ ఆపకూడదు. అనివార్య కారణం చేత మనకు వికల్పం లేక మనం చేయలేకపోయాం. అక్కడ అది కూడా 10 మంది ఉపదేశం చెప్తున్నాము, అక్కడ ఆ స్థితి లేదు, అలాంటి అవకాశం సానుకూల్యం లేదు. ఇది వ్యక్తిగత కర్మ కదా, అనివార్య కర్మ వెనక ముందు చేసుకోవచ్చు పరిస్థితిని బట్టి. కాబట్టి అక్కడ కర్మకి ప్రాధాన్యత పూర్వకంగా చేయడం అనివార్యం. ఎక్కడ ఉన్నాను, ఏ స్థానంలో, ఏ ప్రాంతంలో ఉన్నా, మనసులో నీకు ఆ సకలమైన సంకల్పం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నామాట. అది మనకు ఆ ఫలితాన్ని కూడా ఆ ఫలితం కూడా అదే విధంగా లభిస్తుంది. మనకు ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా మనకు రావాల్సిన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం ఎందుకంటే ఎన్ని ఆటంకాలు ఉన్నదని ఆ కర్మను ఆపడం లేదన్నమాట. అందుకే సత్ఫలితం కూడా అదే విధంగా మనకు ఉంటుంది. అక్కడ కర్మకి ప్రాధాన్యత ఇచ్చి చెప్పామట. అస్తు. చిన్న సందేహం మహోదయ. ఇది విదాయ విహితం వ్యాహంతి స్యావో అస్య ఆహుతి అవ్యవహరతి అని చెప్పారు. అలాగే ఉదితే జుహోతి సభలో అస్య ఆహుతి అవ్యవహరతి అని చెప్పిన తర్వాత అనిదితే జుహోతి స్యావో సభలో అంటే అక్కడ ఏంటి మహోదయ? అనుదితే జుహోతి అనే దగ్గర ఏంటో అర్థం మహోదయ? అక్కడ మీరు చెప్పారు కానీ నాకు అది సరిగ్గా గుర్తు. ఆ ప్రకారం చూసి చెప్పుకుందాం, ఓకేనా? ఆ సందర్భం నేను చెప్పాను, ఓకేనా? ఎందుకంటే ఒక దానికి అర్థం అనేకంగా ఉంటాయి. అక్కడ చెడు ముఖ్యం, దాన్ని అక్కడ జీవ జంతువులు ప్రాణులతో పోల్చి చెప్పుకున్నామాట. ఏది తిన్నా చేసినా నీకు అది నువ్వు చేసినా చేయకుండా ఆ సమయం తినేస్తున్నామాట, ఓకేనా? అక్కడ కాబట్టి మనం చేయాల్సిన కర్మ చేయాలనే ఆ సందర్భం చెప్పబడింది. అది చూసి చెప్పుకుందాం, ఓకేనా? దాని గురించి ఒక బిందువుగా ఏర్పడుతుంది, దాని గురించి విస్తృతంగా చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, 14వ ఖండంలో ఇప్పుడు మొత్తానికి మనం ఆత్మ యొక్క శ్యామం చేత అంటే తమోగుణం చేత శబలత్వాన్ని, రజోగుణం చేత శ్యామత్వాన్ని అంటే ఆ తమోగుణాన్ని
అలాగా రజోగుణంతో వచ్చేది తమోగుణం, తమోగుణం రజోగుణాన్ని అట్లా ఒకదాని కొంటే పూర్వంగా ఎట్లా తెలుసుకుని వాటిని జాడించేస్తున్నాం, అంటే వాటిని వదిలేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం అంట. అందుకే ఎప్పుడైతే ఆ రకంగా తెలుసుకుంటామో వాటిని త్యాగం చేయగలుగుతామట. అందుకే ఈ మనకు ఉన్నంత వరకు శ్యామత్వం శబలత్వం మనలో ఉన్నంత వరకు మనం ఆ బ్రహ్మ రూపాన్ని యథార్థ రూపాన్ని తెలుసుకోలేము. ఎప్పుడైతే మనలో అవిద్య అంధకారం తొలగిపోతాయో, ఆ సంసారం పట్ల కామన ఎప్పుడైతే నష్టం అవుతుందో అప్పుడు మాత్రమే అంతర్ముఖంగా ప్రవేశించాలి. ఇది మనలో ఏ ఒక్క మూలన కొంచెం లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ ఈ 3 వేసిన ఎక్కడో కొంచెం దాగి ఉన్నట్లయితే అది మనకు ఆత్మస్వరూపాన్ని యథార్థంగా దర్శింపజేసుకోవడంలో, యథార్థంగా సాక్షాత్కారం చేసుకోవడంలో అది నీకు అడ్డుగా ఉంటుందన్నమాట. అది పూర్తిగా నీకు కనిపించదు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో అప్పుడు మనకు ఆ ఆత్మ యొక్క స్వరూపం యథార్థం చూసినట్లయితే ఆ సమయము కలిగేటువంటి ఆనందానుభూతిని మనం ఇంకా చెప్పాల్సిన సంకల్ప మాత్రం అన్ని మనోకాలను సిద్ధిస్తాయి. అందుకే దేవుడు ఆ రకంగా బ్రహ్మలోకంలో బ్రహ్మధ్యానం లీనమయ్యారు కాబట్టి సమస్త భోగాలను అనుభవిస్తున్నారు, సమస్త లోకాలను జయించగలుగుతున్నారు. అలాగా ఎవరికి యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారో అతను కూడా సమస్త లోకాలను సమస్త కాలను పొందగలుగుతారని చెప్పి ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ అదే విధంగా చెప్పబడింది. నెక్స్ట్ చూడండి, 14వ ఖండంలో ఏమంటున్నదంటే 14వ ఖండంలో ఆకాశో వై నామరూపో యోనిర్విహిత తే యదంతరా తద్బ్రహ్మ తద్ అమృతం స ఆత్మ ప్రజాపతే సభాం వేస్మ ప్రపద్యే యశో అహం భవామి బ్రాహ్మణానాం యశో రాజ్ఞాం యశో విశాం యశో అహం అనుప్రాపత్సి స హ అహం యశసాం యశః స్యేతం అదత్కం స్యేతం లిందు మా భిగాం లిందు. ఇక్కడ భిగాం అంటే మనిషి యోనికి ప్రాప్తం కాకూడదు, మళ్ళీ జన్మ అంటే తీసుకోకూడదు అని తాత్పర్యం. అస్తు అంటే సంసారంలో మనకు నామము రూపం రెండే కనిపిస్తున్నాడు. ఈ సంసారం కనిపిస్తుంది, ప్రత్యేక దానికి ఒక నామం ఉంది, దానికి ఒక రూపం కూడా ఉంది. అందుకే ఇక్కడ ఆకాశో వై నామ నామరూపయోర్ నిర్విహిత అంటే నామరూపంలో అంత విస్తరించి వ్యాపించి ఉన్నాయి. ఆకాశము అంటే ఇక్కడ ఆత్మని పోల్చి చెప్పదు. ఇక్కడ ఆకాశం ఆత్మ ఎలా ఉందంటే ఇక్కడ ఆ నామరూపంలో అంటే సంజీవ వస్తువులో సంజయ రూపంలో అంటే నిర్విహిత అంటే నిర్వాహ రూపంలో అంటే స్పష్టీకరణంగా మనం తెలుస్తున్నామట. అంటే వస్తువులు పదార్థాలు సంసారంలో ఉన్న పిండంలో ఉన్న అన్ని యథార్థంగా మనం నామరూపంలో, వస్తు రూపంలో, పదార్థ రూపంలో, ప్రాణి రూపంలో యథార్థంగా చూస్తున్నాము. 2 రూపాలు చూస్తున్నాం. ఏదంతరా అంటే వీటికి మధ్యలో విద్యమానంగా ఉన్నటువంటి ఏదంతరా అంతర్యామి విద్యమానం అంటే ఈ నామరూపంలో బ్రహ్మాండంలో పిండంలో కూడా నామరూపంలో ఉన్నటువంటి నామంలో వాచక రూపంలో సంజయ రూపంలో ఉన్నటువంటి అంతర్గతంలోనే ఈ బ్రహ్మాండంలో పిండంలోనే ఆ పరమాత్మ అంతర్ముఖంగా వ్యాపించి ఉన్నాడు అంతర్యామి రూపంలో. అందుకే అంతర్విద్యమానంగా ఉన్నటువంటి తద్బ్రహ్మ అంటే ఆ అందరి వైపులా వ్యాపించి ఉండేదంటే ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండంలో పిండంలో అంతటా ఆ పరమాత్మ సృష్టి నిర్మించి అంతటా ఆయన ఓతప్రోతమై ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించిన తత్వం ఏదైతే ఉందో అదే తద్బ్రహ్మ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ అంతటా తద్ బ్రహ్మ అదే బ్రహ్మస్వరూపము, తద్ అమృతం అదే అమరత్వంతో పొందినటువంటి శాశ్వతమైన రూపము, స ఆత్మ అదే ఆ అందరిలో వ్యాపించి ఉన్నటువంటి వ్యాప్తమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మ స్వరూపము. అందుకే ఆ రకంగా ఇక్కడ ఆ ఉపాసకు జిజ్ఞాసుకు ప్రజాపతి అంటే ఆ గురువు ఇక్కడ సభాం అంటే సభామండపంలో వేష్మ అంటే ఇక్కడ సభామండపం ఏంటి? ఆ సభామండపం అంటే ఆ ఆచార్య గురుకులం ఎక్కడైతే ఆశ్రమంలో ఉన్నాడో విద్యమానంగా ఉన్నాడో ఆ సభామండపంలో వేష్మ అంటే ఆ ఇంటి యందు అంటే ఆ గురుకులం యందు ప్రపద్యే అంటే ఆ మండలానికి నేను ప్రాప్తం కావాలి అంటే అటువంటి జిజ్ఞాసకు తెలుసుకోవడానికి నేను అధికారి కావాలి. యశస్వి అహం భవామి నేను మంచి యశస్వి కావాలి. బ్రాహ్మణానాం యశః అంటే బ్రాహ్మణునికి అంటే బ్రాహ్మణి వ్యక్తులు జ్ఞాని వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏ యశస్సును పొందుతారో. రాజ్యం యశః రాజులు అధికారులు ఏ యశస్సును పొందుతారో. విషాం వైశ్యులు ఏ యశస్సునైతే పొందుతారో. అహం ప్రాప్తుకను
అలాగా సంపూర్ణ యశస్సులు అంటే బ్రాహ్మణులు, జ్ఞానవంతులు, ఋషులు, మహర్షులు, దేవతలు ఏ రకమైన కీర్తిని పొందుతారో జ్ఞానం చేత, విద్య చేత, గుణం చేత, అలాగే క్షత్రులు ఏ యశస్సును పొందుతారో వాళ్ళ బలం చేత, ఐశ్వర్యం చేత, అలాగే వైశ్యులు వాళ్ళ యొక్క ధనం చేత ఏ ఐశ్వర్యం పొందుతారో అటువంటి తత్వాన్ని నేను పొందాలి. అహం అనుప్రాపత్సి అలాంటి స్థితిని పొందాలి. సహ అహం యశసాం యశః శ్యేతం అందుకే ఆ జీవాత్మను అంటే అని యశస్సులో కూడా యశస్సు అయినటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని యశసాం యశః యశస్విలో కూడా యశస్వి అయినటువంటి శ్వేతం అంటే శ్వేతవర్ణంతో యుక్తమైనటువంటి అదత్కం అంటే స్వయం అంటే భోగసాధనతో శూన్యమైనటువంటి స్థితి అన్నమాట. అంటే దత్కం అంటే దంతాలు ఉంటే మనం ఏం తినగలుగుతాం, ఆ దంతాలు లేకపోతే ఏం తినగలుగుతాం, ఏం తినలేవు. అలాగా మనలో కోరికలు కామనలు ఉంటే ఏం తినగలుగుతాం, మనలో కోరిక కామన సాంసారిక విషయం దేశమాత్రం ఏం ఆలోచన లేకపోతే దగ్ధబీజభావం చేసినట్లయితే వాటి యొక్క అన్ని ఉన్నప్పుడు కూడా నిర్లిప్తంగా ఉంటాము. అంటే మనం వాటిని భుజించలేము, భోగం చేయలేము. అందుకే అదత్కం అని చెప్పున్నాడు. అదత్కం అంటే స్వయం దంతాలతో శూన్యరహితమైన స్థితి అన్నమాట. అందుకే అదత్కం అంటే జన్మ మరణ రూపి చక్రంలో మనం ఎదుర్కోకుండా, ఆ సంస్థ ఎదుర్కోకుండా శ్వేతం అంటే ఇక్కడ పీత ఆభావం అంటే పీతవర్ణంతో అంటే ప్రకాశం అట. ముందు చెప్పిన శ్వేతం పైన ముందు కూడా శ్వేతవర్ణంతో పీతవర్ణంతో శ్వేత ఆభాసము. అలాంటి ఆభాసాన్ని లిందు అంటే మనిషి యోనిలో మళ్ళీ జన్మకు మత్ అభిగామ, లిందు మత్ అభిగామ అంటే మళ్ళీ మనిషి జన్మకు ప్రాప్తం కాకూడదు, మళ్ళీ మనిషి జన్మకు ప్రాప్తం కాకూడదు. అంటే ఈ నామరూపంలో యుక్తమైనటువంటి వ్యాపించి ఉండేది, విస్తరించి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అయితే ఉందో మనకు నామంలో రూపక రూపంలో అంటే వస్తు రూపంలో, పదార్థ రూపంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి దృశ్యగత అంతా అవన్నీ కూడా ఒకదాని ఓతపోతమే ఉన్నాడు. అట్లోనే అంతటా వ్యాపింపజేసినటువంటి నిర్మించినటువంటి స్వరూపంలో పరమాత్మ అంతర్ముఖంగా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కానీ ఆ అంతర్ముఖంగా వ్యాపించే పరమాత్మను అదే బ్రహ్మస్వరూపం, అదే అమరత్వంతో నిత్య అజయత్వంతో యుక్తమైనటువంటి బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్ని నేను పొందాలి. అలాగే క్షత్రియులకు, వైశ్యులకు, అలాగే బ్రాహ్మణులకు కలిగే సుఖం అయితే ఉందో దాన్ని పొందగలగాలి. ఆ రకంగా చెప్తూ అలాగే యశస్సులకు యశస్సు అయినటువంటి ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకొని నేను మళ్ళీ జన్మ మన చక్రం లేకుండా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంటే ఆ శ్వేత అంటే పీత వర్ణంతో భాష ప్రకాశం అయితే ఉందో అటువంటి అంటే శ్వేతంలో కూడా మనకు పూర్ణ శ్వేతత్వం లేదన్నమాట. అంటే కొంచెం పుణ్యము పాపంతో కలిసి ఉన్నామట. అటువంటి ఆభాసం కాకుండా, అటువంటి ప్రకాశం కాకుండా పూర్ణ నిర్మలత్వంతో యుక్తమైనటువంటి నాకు ఆ ప్రకాశమే కావాలి. మళ్ళీ మనిషి జన్మకు ప్రాప్తం కాకూడదు, మనిషి జన్మకు ప్రాప్తం కాకూడదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు ఈ మంత్రాంశం చెప్తున్నామట. కాబట్టి మనము ఈ సంసారం ఏమిటంటే నామరూపంలో ఉంది, నామం వాచక రూపంలో ఉంది, రూపం కూడా కనిపిస్తుంది, ఆకాశం, మూడు మనకు కనిపిస్తుంది. అంటే ఈ మూడికి మధ్య, నామానికి, రూపానికి, ఆకాశానికి, ఈ మూడిట్లకి మధ్యన ఏదైతే ఉందో అంటే అంతర్ముఖంగా ఏదైతే ఉందో అదే బ్రహ్మ, అదే అమృతం, అదే ఆత్మ అని చెప్పుకున్నాం. ప్రజాపతి ఇక్కడ ఆత్మ సంబంధ విషయంలో ఉపదేశించాడట. ఏం ఉపదేశించాడు? ప్రజాపతి సభలో నువ్వు ఉండాలి, ఆ ప్రజాపతి యొక్క సభలో ఉండాలి, ఇంటి యందు ఉండాలి, అంటే ఆశ్రమంలో ఉండాలి, గురుకులంలో ఉండాలి, బ్రాహ్మణులు ఎందు ఉండాలి, క్షత్రులు ఎందు ఉండాలి, వైశ్యులు ఎందు ఉండాలి. అంటే వీరందరూ పొందే అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో నేను ఇక్కడ ఉండాలంటే అక్కడ ఆ యశస్సుతో కూడినటువంటి, కర్మతో కూడినటువంటి, ఐశ్వర్యంతో కూడినటువంటి స్థితిని నేను పొందాలి. ఆ యశస్సుని నేను పొందాలి. అలా యశస్సుని ఎప్పుడు పొందగలుగుతాడో అప్పుడు శరీరం చేత భిన్నమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మళ్ళీ ఎప్పుడైతే రకంగా ఆ స్థితిని పొందగలుగుతాడో మళ్ళీ జన్మ అంటూ అతనికి ఉండదు. ఆ అనుభూతి, ఆభాసం అతనికి, ఆ సాధకుడికి, ఆ ఉపాసకుడికి తెలుస్తుంది. ఎప్పుడైతే సంసారం ఉండే పదార్థాలలో కంటే, సుఖాలలో కంటే భిన్నమైన తత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని, యథార్థమైన ప్రకాశం చూసినట్లయితే నీకు ఆ తత్క్షణమే వెనుకబడే
దాన్ని త్యాగం చేస్తాం. లేశ మాత్రం సంస్కారం అంటూ కించిత్ మాత్రమే పెట్టుకోనమాట. మనకు కొంతవరకు అనాదివాస సంస్కారాలు ఉంటాయి, కానీ సాధన చేస్తూ చేస్తూ అభ్యాసం చేస్తూ చేస్తూ క్షణకాలం ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆభాసం కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆభాసం ఏమవుతుందంటే ఈ ఆభాసం అనేది ఇక సంసారంలో ఉండే ఉత్కృష్ట సుఖం కంటే కూడా అత్యంత తేజవంతంగా ఉంటుంది. అది చూసిన తర్వాత మనం తిరిగి ఎన్నిక చూడమాట. దాన్ని పొందడం కొద్దిగా నిరంతరంగా తల్లీనం అయిపోతుంది. ఆ స్వరూపంలో పొందడం కొద్దిగా నిరంతరంగా ధ్యాన సాధనను పెంచుకుంటూ తీవ్రగతి పూర్వకంగా అభ్యాసం చేస్తూ ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతాడు. అప్పుడు సంసారం పట్ల లేశ మాత్రం కూడా భావన ఆకర్షణ ఏది ఉండదన్నమాట. ఎప్పుడు అటువంటి స్థితి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో మళ్ళీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ అతనికి ఉండదు అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించబడింది. చూడండి, ఆకాశ్ నామసే ప్రసిద్ధ, ఆకాశం పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఆత్మ నామము మరియు రూపం యొక్క నిర్వహ కర్నే వాళ్ళ, అంటే నామరూపంలో నామము రూపం రూపాత్మకంగా స్వరూపాత్మక నిర్వహ చేయడంలో సమర్థవంతమైందనమాట. నామరూప జిస్కి అంతర్గత ఈ నామము రూపం ఎక్కడైతే ఉన్నాయో, ఏ వస్తువులు ఏ పదార్థం, అంటే సంస్థలు ఏ వస్తున్న పదార్థం దానికి ఒక నామం ఉంది, దానికి ఒక రూపం ఉందన్నమాట. అలాగా ఈ నామము రూపానికి అంతర్గత లేదని ఆ బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మతత్వం అక్కడ ఉందన్నమాట. అందుకే అమృతత్వము ఆత్మతత్వం అని చెప్పుకున్నామాట. మే ప్రజాపతికే సభాగృహకు ప్రాప్తం, అందుకే అటువంటి ప్రజాపతి యొక్క సభాగృహాన్ని పొందాలి, యశస్సును పొందాలి. మే యశ సంజక్ ఆత్మాహు, యశస్సుతో కూడినటువంటి ఆత్మను నేను బ్రాహ్మణుల యొక్క యశస్సును, క్షత్రుల యొక్క యశస్సును, వయసుల యొక్క యశస్సును పొందాలి, ప్రాప్తించుకోవాలి. బహు మే యశోంకా యశ్, అంటే యశస్సులో కూడా యశస్సు అయినటువంటి బినా దాంతోంకే భక్షణ కరణే వాళ్ళ రోహిత్ వర్ణ పిచ్చిల, అంటే పీత స్వభావంతో యుక్తమైనటువంటి స్త్రీ చిహ్నంకో ప్రాప్తి నా హోమం, అంటే ఇక్కడ మళ్ళీ మనిషి జన్మకు మళ్ళీ ప్రాప్తం కాకూడదు. యశస్సులకు యశస్సు అంటే ఆత్మస్వరూపాన్ని పొందాలంటే మళ్ళీ నేను ఇటువంటి దంతాలతో యుక్తమై మన సాంసారిక భోగాన్ని ఏ విధంగా అనుభవిస్తామో అటువంటి పీత యుక్తమైనటువంటి వర్ణను మళ్ళీ పొందకూడదు, అంటే మళ్ళీ జన్మ అంటే నాకు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తూ ఆ రకంగా యథార్థ స్వరూపాన్ని విచారిస్తున్నామట. ఆ సందర్భం ఇక్కడ ఉపదేశించబడింది. ఇది చతుర్దశ ఖండంలో ఇది చెప్పుకున్నాం. 14వ ఖండంలో అంతిమ 15వ ఖండంలో ఏం చెప్తుందని చూడండి. మళ్ళీ తద్ హ ఏతద్ బ్రహ్మ ప్రజాపతయః ఉవాచ. ప్రజాపతిర్ మనుః ప్రజాభ్యః ఆచార్యకులాత్ వేదం అధీత్య యథా విధానం గురోః కర్మ అతిశేషేణ అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయం అధీయానో ధార్మికాన్ విదధాత్ ఆత్మని సర్వేంద్రియాని సంప్రతిష్టాప్యాహి సన్ సర్వభూతాని యత్ర తీర్థేభ్యః స ఖలు ఏవం వర్తయన్ యో యావద్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే. అంటే తద్ ఏతద్ పూర్వం చెప్పిన వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానం యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత తద్ ఏతద్ బ్రహ్మ ఏం చెప్తున్నాడు? ప్రజాపతియే, ముందు బ్రహ్మ ప్రజాపతికి ఇచ్చాడు. తద్ ఏతద్ బ్రహ్మ, ముందు బ్రహ్మ, ప్రజాపతి కంటే ముందు బ్రహ్మ అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ప్రజాపతికి ఈ జ్ఞానాన్ని ఇచ్చామట. బ్రహ్మ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? ప్రజాపతయే ఉవాచ. ఇక్కడ ఎకారం సంధివని లోపిస్తుంది. ప్రజాపతయే ఉవాచ, ప్రజాపతియై ఉవాచ, ప్రజాపతియే కాదు ప్రజాపతియై ఉవాచ. మళ్ళీ ప్రజాపతి ఎవరికి చెప్పాడు? ప్రజాపతి ఎవరికి చెప్పాడంటే ప్రజాపతి మనవే. మళ్ళీ ఆ ప్రజాపతి మహర్షి ఎవరైతే ఉన్నదో మను మహారాజుకి ఆ బ్రహ్మజ్ఞాన్ని అందజేశామట. మనుహు ప్రజాభ్య, ఆ మను నుంచి మనకు బ్రహ్మ నుంచి మొదలుకొని జయముని పర్యంతమైన ఏమైనా విద్య ప్రకాశిస్తుందని చెప్పుకుంటాం కదా. ఆ మను మహారాజునే సమస్త ప్రజలు కూడా ఈ విద్యను, ఈ ధర్మాన్ని, ఈ కర్తవ్య కర్మల విధానాన్ని మొత్తం అంతా కూడా మానవాళికి కావాల్సిన కర్తవ్య కర్మలు చెప్తే వాటిని బోధించామట. అంటే అన్ని రకాల విద్యను
బోధించాడనమాట. ఎవరు? మనుహు ప్రజలకు అందజేశాడనమాట. తర్వాత ఆచార్య కులాత్ వేదం అదిత్య, తర్వాత అందుకే ఆచార్య కులంలోకి వచ్చి వేదం అదిత్య, వేదం చదువుకొని యథా విధానం గురువు ఏ రకంగా విధి విధానం చెప్పబడ్డారో గురువుగా చెప్పబడిందో ఆ విధి విధానంతో గురుకులంలో వాసం చేస్తూ నివసిస్తూ కర్మ అతిశేషేణ అభిసమావృత్య, తర్వాత ఆ కర్మ అంత విధి విధానం చదువుకున్న తర్వాత కర్మ విశేషేణ అభిసమావృత్య అంత సంపన్నం చేసుకుని, గురుకుల విద్య అంతా సంపన్నం చేసుకొని అంటే సమావర్తన సంస్కారం చేసుకుని అనమాట. అంటే అయిపోయిన తర్వాత ఒక సమావర్తన సంస్కారం అవుతుందన్నమాట. ఆచార్యుడిగా తయారైపోయిన తర్వాత ఒక విశిష్టమైనటువంటి ఒక విషయంలో నైపుణ్యాన్ని పొంది అక్కడి నుంచి మళ్ళా గురుకులం నుంచి అన్య గృహవాసం వెళ్ళిపోతామట. అందుకే కుటుంబంలోకి వెళ్ళిపోయి మనం సమావర్తన సంస్కారం తర్వాత మామూలు గృహానికి వెళ్ళిపోతామట. అందుకే ఆ గృహంలో కుటుంబే శుచౌ దేశే, శుచి ప్రదేశంలో మళ్ళీ కూర్చొని, ఎందుకు స్వాధ్యాత్ మా ప్రమదితవ్యం అని చెప్పి సమావర్తన సంస్కార సమయంలో గురువు అందరికీ, గృహస్థకే కాకుండా బ్రహ్మచారి కాకుండా అందరికీ అది మర్చిపోకుండా స్వాధ్యాయం నిరంతరం చేసుకుంటూ ఉండాలి అని చెప్తాడు. అందుకే ఆ సందర్భంలో ఇక్కడ శుచౌ దేశ, శుచి ప్రాంతంలో, శుచి స్థానంలో కూర్చొని స్వాధ్యాయం అధీయాన, స్వాధ్యాయం చేసుకుంటూ ధార్మికాన్ స్వాధ్యాయం అధీయాన, స్వాధ్యాయం అంటే స్వాధ్యాయంతో ఇప్పుడు మనం కేవలము స్వాధ్యాయంతో పాటు యోగము, జపము అంటే ప్రణవాది జపము, గాయత్రి జపము, అలాగే అన్ని రకాల అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం అన్నమాట. యోగాత్ స్వాధ్యాయమామన్యత్ స్వాధ్యాయత్ యోగమామన్యత్, స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ ప్రకాశిత అని చెప్పి యోగ శాస్త్రంలో ఉందన్నమాట. ఇక స్వాధ్యాయం అంటే యోగము, యోగం అంటే స్వాధ్యాయం. ఆ రెండింటి ద్వారా మనకు సమయాన్ని ఆ రకంగా మనం వ్యయం చేసుకుంటూ అలా చేసినట్లయితే మనం పరమాత్మత్వాన్ని పొందవచ్చు అనమాట. మొత్తం ఇక్కడ కుటుంబంలోకి వచ్చిన తర్వాత, పితృగృహంలోకి వచ్చిన తర్వాత పవిత్రమైన నిర్మలమైనటువంటి స్థానంలో కూర్చొని స్వాధ్యాయం అంటే మననం చింతనం చేస్తున్నామట. ఆ రకంగా అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ ఇక్కడ ఏమవుతుంది, ధార్మిక అన్యులకు కూడా ఆ ధర్మతత్వాన్ని బోధిస్తున్నాడు. విదధత్ అంటే ఆ అన్ని తను తెలుసుకున్నటువంటిది, మననం చేసినది ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా అందరికి తెలియజేస్తున్నామట. అలాగే ఆత్మని సర్వేంద్రియాన్ని సంప్రతిష్టాప్య, మన ఆత్మని సర్వేంద్రియాన్ని సంప్రతిష్టాప్య అంటే ఆత్మలోనే అంటే సంపూర్ణ ఏకాదశి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో తన ఆధునంలో ఉంచుకున్నామట, నియంత్రణ యుక్తంగా ఉన్నామట. ఆ రకంగా ఉంటూ అహింసన్ సర్వభూతాన్ని అంటే హింసాత్మక కాకుండా అహింసాపూర్వకంగా ఎటువంటి ప్రాణికి కూడా ఎటువంటి ఇబ్బంది, హాని కలగకుండా, అంటే అనిచ్చనపి అంటే తెలియకుండా కూడా సూక్ష్మ కూడా మనకు ఏం కాకుండా యథాశక్తి అపరిహార హింసను తప్ప సాధ్యమైనంత వరకు మనసులో లేశమాత్రం కూడా హాని కలిగించకుండా అంటే అహింసా వ్రతాన్ని పాటిస్తూ సర్వభూతాన్ని సమస్త ప్రాణులకు సేవా శుశ్రూషతో లీనమై ఉన్నాడు అన్నమాట. ఆ విద్య ద్వారా తనకి తెలిసిందంటే బోధిస్తున్నాడు. అలాగే అన్యత్ర భిన్న భిన్న స్థాల్లో వెళ్తూ తీర్థేభ్య అన్యత్ర తీర్థేభ్య ఆ తీర్థ స్థలాలకు వెళ్ళి అంటే వేద జ్ఞానం కలిగినటువంటి వేద విహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే దృష్టిని సంబంధించడం, ఆ విద్య అందక నశింపజేయడం, విద్యని ప్రకాశింపజేయడం, వేదానుకూల ధర్మాన్ని ఆచరించడం అని చెప్పి ఆ రకమైన జ్ఞానాన్ని కూడా అంతా కూడా ఆయన తీర్థ రూపంలో అంటే అన్ని చోట్ల తిరుగుతూ భ్రమణం చేస్తూ ఆ వ్రతాన్ని పాలిస్తున్నామట. సహ ఖలు ఏవం వర్తయన్, ఈ రకంగా వ్యవహరిస్తూ ఈ రకంగా జీవనం కొనసాగిస్తూ యావద్ ఆయుషం జీవన అంటే యావద్ ఆయుష్ని ఎంతవరకు ఆయువు ఉంటుందో అంతవరకు కూడా యావద్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే అంటే ఎప్పటివైతే ఆ బ్రహ్మలోకాన్ని పొందడం అంటే శరీరం ఉన్నంత వరకు ఆ బ్రహ్మలోకాన్ని పొందడం అట. కానీ ఈ శరీరంతో యుక్తమై ఉండే భగవద్ధ్యానం లీనమై ఉంటూ అన్ని నిష్కామ కర్మలు సేవ చేస్తూ ఉంటాయన్నమాట. ఎప్పటివరకు మళ్ళీ ఈ శరీరం త్యాగం చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ తిరిగి జన్మ అంటూ ఉండదన్నమాట. అంతటికి ఎలా ఉంటాడు, యావదాయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే, బ్రహ్మజ్ఞానంలో ఆత్మజ్ఞాని పొందుడు అంతవరకు నిరంతరంగా అందరికీ అన్ని రకాల సేవలు చేస్తుంటాడు అన్నమాట. తర్వాత యావదాయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే, బ్రహ్మలోకాన్ని పొందిన తర్వాత నచ పునః ఆవర్తతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ జన్మ మరణ చక్రము అతనికి ఉండదు.
కాబట్టి ఇక్కడ ఉంటూ ఆ వ్యక్తి సాధకుడు ఒక్కసారి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఈ జన్మలోనే ఆ ఒక్కసారి అనుభూతి కలిగిన తర్వాత అనుభూతి తత్వాన్ని పొందడు కాబట్టి సమస్త అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో యథార్థంగా తెలుసుకుంటాడు. దాంట్లో ఎక్కడ లేశ మాత్రం కూడా విత్తేసిన లోకేసిన పుట్టేసి ఎక్కడ లేశ మాత్రం ఏది ఉండదు అన్నమాట. సమస్త కామన్ను సాంస విషయాన్ని నష్టం చేసుకొని ఆ పరమాత్మలో యొక్క ధ్యానం లీనమైపోతాడు. సమస్త లోకాలను జయించుకోగలుగుతాడు. సమస్త కామన్లను సంకల్ప మాత్రం సిద్ధిస్తూ ఉంటాయి. అతనికి సూక్ష్మత్వం ఏర్పడుతున్నాడు. సమస్త దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా తెలుసుకుని వాటిని వదిలివేస్తాడనమాట. వదిలివేసి యథార్థ స్వరూపాన్ని గ్రహించుకొని అతను బ్రహ్మాండ లీనమై ఉంటాడనమాట. అది ఎప్పటి వరకు లీనమై ఉంటాడంటే అది యావద్ ఆయుషం, ఎప్పటివరకు శరీరం యొక్క గతి ఉంటుందో అంతవరకు నిరంతరంగా ఎటువంటి పాప పుణ్యకర్మలు చేయకుండా, అంటే వాళ్ళు కర్మ చేస్తే పాపం లేదా పుణ్యం ఏర్పడుతుంది, కానీ ఆ కర్మ ఎలా నిర్లిప్తంగా చేస్తున్నాడు అనమాట. అందుకే మనం కర్మ చేసినప్పుడు ఏం కర్మ చేసినా ఒక ప్రారంభం ఏర్పడుతున్నాడు. పుణ్యమా పాపం ఏం చేస్తాం మనం, మంచి చెడు ఏదో ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. కర్మ అంటే తటస్థంగా ఉంది, అది అనుకూలంగా ఉంది అనుకుంటే నీకు అనుకూలంగా చేస్తున్నది ఒక ప్రారంభం ఏర్పరుస్తుంది, ప్రతికూలంగా చేస్తున్నది పాపాన్ని ఏర్పరుస్తుందన్నమాట. కాబట్టి కర్మ చేస్తున్నామంటే కనుక ప్రారంభం ఏర్పడుతుందన్నమాట. కానీ ఆ ప్రారంభం ఎలా చేస్తున్నాడు, నిష్కామ కర్మలు చేస్తున్నామట. ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా కర్తవ్య కర్మలుగా భావించి ఎప్పటి వరకే శరీరం ఉంటుందో అప్పటి వరకు కేవలము ధృత శరీరవత్ చక్రవత్ ధృత శరీర అని చెప్పి మనకి యోగ శాస్త్రంలో వస్తుందన్నమాట. ఇప్పుడు మన కుంభకాడు చక్రం బాగా తిప్పుతూ ఉంటాడు అన్నమాట. తిప్పిన తర్వాత వదిలేస్తాడన్నమాట. ఆ వదిలేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క గతి ఎంతైతే ఉంటుందో అంతవరకు తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే పరమాత్మ యొక్క మనకి శరీరూపి చక్రాన్ని యంత్రాన్ని ఇచ్చామట. ఆ యంత్రం యొక్క గతి ఎంతైతే ఉంటుందో, ఈ శరీరం యొక్క గతి ఎంతైతే ఉంటుందో ప్రారంభ కర్మానుసారంగా అంతవరకు ఆ శరీరం నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా చక్రం ఎవరి తర్వాత ఆగిపోతుందో అలాగే శరీరం ఆగిపోయిన తర్వాత మళ్ళీ నీకు జన్మ అంటూ ఉండదు, మళ్ళీ నాచ పునరావృత్తి, మళ్ళీ ఆ జన్మ మరణ చక్రం తిరిగి రావు అని చెప్పి మళ్ళీ ఇంకా మోక్షంలో ఉంటావు, బ్రహ్మాండంలో లీనమై ఉంటావు అని చెప్పి ఈ రకంగా మనకు ఈ అంతిమ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. ఈ రకంగా మనకు ఈ మంత్రంలో ఇస్ ఆత్మజ్ఞానిక బ్రహ్మ అనే ఆత్మజ్ఞానిక బ్రహ్మ సాక్ష పరబ్రహ్మ ప్రజాపతికి వర్ణించాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఆ ప్రజాపతి మనుకు వర్ణించాడు. మను మహారాజ్ ప్రజలందరికీ కూడా ఈ జ్ఞాని అందజేశాడు. ఈ రకంగా నియమానుసారంగా గురువు యొక్క కర్తవ్య కర్మలను సమాప్తం చేసుకుని ఆ నియమానుసారంగా గురుకులంలో ఉంటూ ఆ కర్తవ్య కర్మలు తపస్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తం చేసుకుని వేదాధ్యాయం చేసి ఆచార్యకుల నుండి సమావర్తనం చేసుకుని, అంటే ఆచార్యుని వచ్చిన తర్వాత స్నాతకుడే వచ్చిన తర్వాత కుటుంబంలోకి వెళ్ళి అక్కడ పవిత్ర స్థానంలో కూర్చుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ ధార్మిక అనుష్ఠానం చేస్తూ సంపూర్ణమైన ఇంద్రియాలను తన వశంలో ఉంచుకుంటూ అంతఃకరణలో ఉంచుకుంటూ శాస్త్రం యొక్క ఆజ్ఞను పాలిస్తూ శాస్త్రం చెప్పిన వాటన్నిటి కూడా విధి విధానంగా ఆచరిస్తూ పాలిస్తూ, అలాగే అంతేకాకుండా అన్యత సమస్త ప్రాణులు కూడా అతని ద్వారా ఏమైతే ఉపయోగం ఉండగలుగుతుందో ఆ రకంగా అహింసాపూర్వకంగా ఉంటూ నిశ్చయంగా అందరికి యథాశక్తి అన్ని రకాల సేవలు నిష్కామకర్మలు చేస్తున్నామట. అలా నిష్కామకులు ఆయు సమాప్తి పర్యంతం, ఆయు సమాప్తం అయిన వరకు నిరంతరంగా అలా కర్మలు చేస్తున్నామట. తర్వాత ఈ ఆయు సమాప్తం అయిపోయిన తర్వాత అతను మళ్ళీ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు. ఆ బ్రహ్మలోకాన్ని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రాడు. నచ పునరావర్తతే అని చెప్పి ఇక్కడ అంతిమంలో ఈ రకంగా వాక్యద్వయం మనకు ఈ 15వ ఖండానికి పరిసమాప్తిక ద్యోతకంగా ఈ రకంగా చెప్పబడింది. ఈ రకంగా ప్రజాపతి మనకు ఇంద్రునికి బ్రహ్మోపదేశాన్ని సాంసారికంలో ఉండే విషయాన్ని త్యాగం చేసి మనం సూక్ష్మంగా అంతటా వ్యాపించిన పరమాత్మత్వాన్ని మనం దృష్టి పెట్టి అక్కడ ధ్యానం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేత మనకు ఈ సమస్త లోకాలు సమస్త కమలు సిద్ధిస్తాయి. మళ్ళీ అలా ఆ తత్వం తెలుసుకున్న తర్వాత మళ్ళీ జన్మ అంటుండదు. అప్పుడు మళ్ళీ జన్మ చక్రం నుంచి సంబంధం తెలుసుకుంటాడు, అంటే బ్రహ్మాండాన్ని పొందగలుగుతాడని చెప్పి ఈ రకంగా ఈ పంచదశ ఖండాన్ని మనం చెప్పుకున్నాం. 15వ ఖండాన్ని ఈ రకంగా ఇది అష్టమో అధ్యాయ, అష్టమ అధ్యాయం 8వ అధ్యాయం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. ఈ రకంగా ఛాందోగ్యోపనిషత్తు కూడా మనకు పరిసమాప్తం అవుతుంది. ఛాందోగ్య ఉపనిషత్తులు మనకు మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయంటే 8 ప్రపాఠకాలు ఉన్నాయన్నమాట. అవి మనకు ఒక్కొక్క ప్రపాఠకం భిన్న భిన్న ఖండాలు మనం చూసాము అధికంగా దృష్టాంతాలతోటి. కాబట్టి ఈ రకంగా మనం ఈ ఛాందోగ్యోపనిషత్తుని మనం సంపన్నం చేసుకున్నామట. అస్తు. సో ఈ రకంగా మనకు లాస్ట్ లో ఇంద్రుడు ఈ రకంగా గురుకులంలో వాసం చేస్తూ అన్ని రకాలుగా నిష్ఠ తపస్య పూర్వకంగా ఉంటూ అంతిమంలో యథార్థమైన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని
పరమానందాన్ని పొంది సమస్త లోకాన్ని సమస్త కామాన్ని సిద్ధింపు చేసుకున్నారు. అందుకే ఇంద్రులు దేవలోకంలో ఉంటూ సమస్త భోగాన్ని ఐశ్వర్యం అనుభవిస్తున్న వాళ్ళు. ఎందుకంటే నిరంతరంగా బ్రహ్మలోకంలో ఉంటూ బ్రహ్మధ్యానం లీనమై ఉన్నాడు. బ్రహ్మధ్యానం లీనమై ఉన్నారు కాబట్టి సమస్త లోకాన్ని జయించుకుని సమస్త కామాన్ని సిద్ధింపు చేసుకుంటున్నారు. అది ఆత్మస్వరూపాన్ని దర్శించుకున్నప్పుడు ఆ శక్తి సామర్థ్యంతో ఐశ్వర్యంతో యుక్తుడవుతాయనేది మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మనం నిరంతరంగా మన కర్మలు మన విధి విధానపూర్వకంగా చేసినట్లయితే మనకి జన్మలో ఉంటూ మనకు యథాశక్తి, ఎందుకంటే ఏ కర్మ చేసిన దానికి దానికి తగ్గట్టుగా ఒక గతి ఉంటుంది. ఆ గతి వరకు నీకు ఆ ఫలప్రాప్తి కలుగుతుంది. కర్మ చేసిన తర్వాత ఏది వ్యర్థం కాదు. నువ్వు ఒక కర్మ చేసినాక ఆ కర్మ గతి ఎంతో అంతవరకు నీకు సుఖాన్ని ఇస్తుంది, ఎప్పుడు వ్యర్థించేది. మన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఏ కర్మలు చేస్తున్నామో, శుద్ధమైన కర్మలు చేస్తున్నామో, ధర్మానుకూలమైన కర్మలు చేస్తున్నామో ఆ కర్మ యొక్క గతి నీకు డైరెక్ట్ గా ఆత్మ సాక్షాత్కారం కలగపోయినా ఆ కర్మ యొక్క గతి ఆ మార్గంలో కలిగేటువంటి ఆ మార్గం వైపు వెళ్ళేటువంటి మార్గమే కాబట్టి ఆ ప్రక్రియ పద్ధతే కాబట్టి విధి విధానం కాబట్టి ఆ కర్మలను ఆచరించినట్లయితే, ఆ కర్మలను విచారించినట్లయితే మనకు ఆ సంకల్ప మాత్రం చేత మనకు చాలా కర్మలు మనకు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండగలుగుతాం. మనలో ఉండే దోషాలు నశిస్తాయి. మనం సుమార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటామట. ఆ శక్తి సామర్థ్యం మనకి కర్మను బట్టి ఉత్తరోత్తరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం పైకి వెళ్తాం. ఆ విషయాన్ని మనం ముందు చూసాం. కాబట్టి మన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు. మన కర్మలు చేస్తూ ఉంటే చేయంగా అది ఒక ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన స్థితిని మనలో కలిగేస్తున్నాడు. ఆ రోజు ఆత్మ దర్శనం కలిగినట్లయితే, ఆత్మ సాక్షాత్కారం క్షణకాలం కూడా కలిగినట్లయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మానుభూతిని యథార్థంగా చూశాము కాబట్టి, ఇప్పుడు సంసారంలో ఉండే సుఖాన్ని యథార్థంగా చూశాం కాబట్టి వాటి పట్ల మాటికి ఆకర్షణ కలుగుతున్నామట. ఏది త్యాగం చేస్తున్నామో త్యాగం చేసిన మళ్ళీ కావాలని కోరుకుంటున్నామట, స్వలేహ్యవత్. కానీ అక్కడ ఒకసారి ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందినట్లయితే మళ్ళీ తిరిగి ఎన్నిక చూడడం అనమాట. ఇంకా సమస్త భోగాలను నష్టం చేసి కామని నష్టం చేసి కేవలం శ్రేయ మార్గం ఒకటే మార్గం ఉంటుంది, రెండో మార్గం ఉండదు అనమాట. మనకి ఏం చెప్పాం కదా, రెండు విపరీత దిశ, శ్రేయ మార్గం ప్రేయ మార్గం రెండు విపరీతమైన దిశలే అన్నమాట. మనం ప్రేయ మార్గం ఉన్నంత వరకు శ్రేయ మార్గంలో చూడలేము, ప్రేయ మార్గంలో ఉన్నంత వరకు శ్రేయ మార్గం చూడలేమంట. రెండు ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి శ్రేయంలో వెళ్తుందంటే ప్రేయాన్ని వదిలేసుకోవాలి, ప్రేయ మార్గంలో ఉంటుందంటే శ్రేయాన్ని కూడా వదిలేసుకోవాలి. ఆ ప్రేయంలో మార్గంలో ఉంటూ ప్రేయ మార్గంలో ఉన్నప్పుడు ఎటువంటి కర్మలు ఆచరించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, వాటిని విధి విధానంగా చేసుకున్నట్లయితే నువ్వు కనీసం అంటే ప్రేమ మార్గంలో ఉంటూ ధర్మబద్ధంగా ఉంటూ ఆ సుఖాన్ని అనిపించగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ కూడా మనకు కామనయుక్త కర్మలు చేయడం వల్ల ఏమవుతుంటే ఎప్పుడో మనకు అక్కడ లోభం వలన రాగం వలన అన్య కర్మలు చేస్తూ మనం పాపకర్మలు చేయగలుగుతాం. కాబట్టి ఆ పాపకర్మల వల్ల సంసార బంధనం జన్మ మన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అక్కడ ఉండనంత వరకు మనకు సంసారంలో సంబంధం ఏర్పడినంత వరకు ఏమవుతుందంటే మనం ఏదో ఒకటి బోల్చే అనేది జరుగుతూ ఉంటుంది, తప్పులు చేస్తూ ఉంటాం. కామన ఉందంటే అక్కడ హింస ఉంటుంది, అన్ని రకాలుగా మనస వాచ కర్మణ పీడనం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రారంభం ఏర్పడుతుంది. ప్రారంభం ఏర్పడినట్లు మళ్ళీ జన్మ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆ జన్మ యొక్క బంధనాన్ని తెలుసుకోవాలి అంటేనా మనలో ఉండే కామని నిగ్రహించుకొని, ఇంద్రియ నిగ్రహం చేసుకొని మనం వాటిని జయించినట్లయితే, మనం సంసారంలో ఉంటూ ఉన్నంత వరకు యావత్ ఆయుష్యం నిష్కామకర్మలు చేసినట్లయితే మనకు ఈ శరీరం వదిలిపోగానే మోక్ష ప్రాప్తి, మోక్షానందం కలుగుతుంది. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు మనకని చెప్పి ఈ రకంగా మనం ఈ 8వ అధ్యాయంలో 8వ ప్రపాఠకంలో అంతిమ 15వ ఖండాన్ని ఈ రకంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల మనకు మోక్ష ప్రాప్తి కలుగుతున్న విషయాన్ని ప్రజాపతి ఇంద్రునికి ఈ రకంగా ఉపదేశించాడు. అది మనకు ఇంద్రుని యొక్క విషయాన్ని మనకు ఇక్కడ ముఖ్యంగా చెప్పబడి, తర్వాత విరోచనుడు అక్కడ వదిలేసి మధ్యలో వెళ్ళిపోయాడు. అదే శరీరాన్ని ఆత్మగా భావించి వెళ్ళిపోయాడు. శరీరాన్ని పుష్టి, శరీరం యొక్క సేవలోనే అక్కడ లీనమై ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆత్మతత్వాన్ని బోధించాలి కాబట్టి ఇంద్రుని యొక్క 101 సంవత్సరంలో గురుకులంలో ఉంటూ ఈ రకంగా తపస్యపూర్వకంగా ఉంటూ ఆ గురు యొక్క ఆజ్ఞానుసారంగా ఆ యథార్థ స్వరూపం తెలుసుకొని ఆత్మస్వరూపం తెలుసుకొని అతను వెళ్ళిపోయాడు అనమాట. బ్రహ్మానందాన్ని పొందాడని చెప్పి మనం ప్రత్యక్షంగా ఈ రకంగా ఈ 8వ అధ్యాయంలో 15వ ఖండం మనం ఈ రకంగా చూసాం. అసలు రేపు నుంచి మనకు ఇంకో ఉపనిషత్తు ఉంది మనకు, బృహదారణ్యక ఉపనిషత్తు. ఇది ఒకటి అంతిమ ఉపదేశం. ఇంతవరకు 10 ఉపనిషత్తులు మనం జరిగిపోయామట. అంతిమ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు అనమాట. ఏంటి బృహదారణ్యక, ఇది కూడా చాలా విశాలమైంది అని దృష్టాంతం, ఇది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క ఉపనిషత్తు మనకు 11 ఉపనిషత్తులు సంపన్నం అవుతాయి. కాబట్టి రేపటి నుంచి బృహదారణ్యక ఉపనిషత్తు మీకు మొదలు పెట్టుకుందాం. దీని తర్వాత
నెక్స్ట్ మనకు వేదాంత దర్శనం ఉంటుంది. అది మీకు ప్రారంభించిన తర్వాత పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు మనకు వేదాంత సంబంధించినటువంటి సాంస్కృతిక పుస్తకం ఉంటుందన్నమాట. అది తెప్పించేసుకోండి. ఇప్పుడు మీకు దీంట్లో మీకు చెప్పాం కదా, మీకు ఎన్ని గుర్తున్నా లేకున్నా ఎందుకంటే వేదాంత దర్శనంలో ఇచ్చినటువంటి దృష్టాంతాలు మొత్తం ఈ ఉపనిషత్తులో ఉన్న దృష్టాంతాలు, బ్రాహ్మణ గ్రంథాల్లో ఉన్న దృష్టాంతాలు అన్నమాట. ఎవరైతే ఈ ఉపనిషత్తు అసలు చదువుకున్న తర్వాత అది చదువుకుంటారో వారికి చాలా మటుకు సగం మనం ప్రయాణం చేసినట్టే అన్నమాట. అక్కడ వేదాంత దర్శనంలో ఇచ్చినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమిత్తం చేసుకుని యథార్థ స్వరూపాన్ని బోధించుకుంటాడు. ఆత్మస్వరూపం చెప్పుకోవడం కొరికే రకరకాలుగా మహర్షి ద్వారా చెప్పబడతాయి. అవి మీకు సరళంగా సహజంగా ఉంటుంది. చాలా మంది కొన్ని ఉపనిషత్తులు చెప్తామన్నమాట. ముఖ్యమైనటువంటి ఈ చాందోగ్య ఉపనిషత్తు లేదంటే అట్లా కొన్ని ప్రారంభంలో ఉన్నటువంటి ఈశాకేన చిన్న చిన్న చెప్పేసి ప్రారంభిస్తారు. కానీ అలా కాకుండా మొత్తం సంపూర్ణంగా చెప్పుకున్నామట. కాబట్టి మీకు వేదాంత దర్శనం చాలా మటుకు మీకు లోతుగా అర్థమవుతుంది. సహజంగా మన తెలుగులో చెప్పుకుంటాం కాబట్టి మన దీంట్లో కొంతవరకు ప్రయాణం చేసినా మనం చాలా మార్గం ప్రయాణం చేసినట్టే. ఒక్క తత్వం తెలిసినట్లయితే మనకు మార్గం ప్రశస్తం అవుతుంది. మనకు మార్గం తెలియాలి, విషయం పద్ధతి తెలిసినట్లయితే మనం ఎంతవరకైనా పరిగెత్తవచ్చు అనమాట. అంటే మార్గం మనకు యథార్థంగా తెలిసినట్లే మనకు కష్టం చూడమన్నమాట, అక్కడ దూరం చూడమన్నమాట, అక్కడ రోజులు లెక్క పెట్టామన్నమాట. మనకు యథార్థంగా మనం చేసే కర్మ విధి విధానం యథార్థంగా తెలిసినట్లయితే ఆ కర్మలో మనకు ఆనందం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఫలం వచ్చినప్పుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మన కర్మ చేసే విధి విధానం యథార్థంగా చేసుకుంటూ పోతున్నట్లయితే ఆ కర్మ చేయడంలో ఆనందం వస్తుంటుందన్నమాట. అలా కర్మని పెంచుకుంటూ ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్ళిపోయినట్లయితే మహతి ఆనందం కలుగుతుంది, బ్రహ్మానందాన్ని కలుగుతుంది. బ్రహ్మానందం చేత మనకు శరీర జన్మ చక్రం అయితే మనకు తొలగిపోతుంది. కాబట్టి ఆ స్థితి మనకు బృహదారణ్యోపనిషత్తు చెప్పుకున్న తర్వాత కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. బృహదారణ్యోపనిషత్తును మనం రేపు మొదలుపెట్టుకున్నాం. అది మీకు PDF పంపిస్తాను గ్రూపులో. ఇలాగే అది మూడు సంస్కృతి కానీ ఏది ఉంటే అది నేను తీసి పంపిస్తాను. అది మనం రేపు చెప్తాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, ఇప్పుడు మీరు ఇది చిన్న అధ్యాయమైన ఈ చివరి అధ్యాయం చాలా బాగుంది మహోదయ. మీరు చెప్పడం, మీ వివరణ కూడా ఆ మహోద్భుతం మహోదయ. దానికి ఇంకా వాక్కు లేదు. అంటే మీరు మన ఇక్కడ ఉన్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. దీని మీద వ్యాఖ్యానాలు చాలా మంది ఉపనిషత్తు అనేక మంది అనేక రకాల రాశారండి. అంటే నేను ఒక్కరు చెప్పిందని కాకుండా మీరు కొంచెం ఒక మార్గం వేసుకున్నాం అంతే. మనం దీన్ని ఆర్డర్ చేసుకొని కొంచెం అవగాహన వచ్చి ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మీరు సొంతంగా ఖచ్చితంగా అధ్యయనం చేసుకుని ఒకరి దగ్గర అనేక మంది లేఖకులు చదవండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క తత్వం మనకు విశేష బిందుని తీసుకొని కేంద్రీకరించుంటామట. అక్కడ ఒక బిందు అర్థం, అక్కడ ఇంకొక బిందు అర్థం అవుతుంది. అలా ఇంకా లోతుగా లోపల దిగుతామట. ఆ మహర్షి యొక్క అభిప్రాయం ఏంటి, ఋషి యొక్క అభిప్రాయం ఇంకా బాగా తెలుస్తున్నామట. అంటే ఒకరే కాదు, దీంట్లో ఎన్నిసార్లు చదివినా దాంట్లో కొత్త కొత్త విషయం తెలుస్తున్నాం. ఒకసారికి ఏది బోధపడదామట. ఒకేసారి మనకు అర్థం రాదు ఎప్పుడు కూడా. మనం చదివే కొద్ది మాట చూసే కొద్ది ఇప్పుడు మన శబలత్వము విషయంలో మనం చెప్పుకున్నాము. ఇదే విషయంలో మనకు అనేక శ్యామత్వం శబలత్వ విషయంలో వ్యాఖ్యానంలో అర్థం చేసుకునే విధానంలో రజోగుణ విషయంలో తమోగుణ విషయంలో అక్కడ ఆత్మస్వరూప విషయంలో కొత్త వ్యూహం, కొత్త ఒక నూతనమైన విచారం ఉత్పన్నం అవుతుంది అక్కడ మనం మహర్షి యొక్క అభిప్రాయం. ఎందుకంటే నువ్వు ఎలా లాగితే అలా నీకు అక్కడ అర్థాన్ని బోధిస్తున్నావు. ఎక్కడ చూసినా నీకు ఆనందం వస్తుంది. అంటే చూసే దృష్టికోణం బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మధుర పదార్థంలో మధురం ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? నువ్వు గుండ్రంగా ఉండే మధుర పదార్థంలో తెలుసుకోవడంలో ఉండే మధుర పదార్థాన్ని నువ్వు ఏమవుతుందో అది తీగనే ఉంటుందన్నమాట. అవునండి, ఓకేనా? అది చెప్పడానికి శైలి ఒక్కొక్క లేఖకుని వక్త యొక్క అభిప్రాయం, ఆచార్య యొక్క అభిప్రాయం భిన్న భిన్నంగా చెప్పడానికి చెప్పే శైలి. కాబట్టి మనం అన్ని చూసుకుంటా అనేక మంది చదివినప్పుడు ఏమవుతుంది, అక్కడ తారతమ్యం బాగా అర్థమవుతుంది. మనకు కూడా శబ్దకోశం పెరగడం వల్ల మనకు జ్ఞానంలో ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా చెప్పవచ్చు అని చెప్పి మన ఊహ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకే గ్రంథంతో ఆగిపోదు, ఒకే దాంతో ఒకే ఆచరణతో ఆగిపోదు. అంటే మన స్వాధ్యాయం పెంచుకోవాలి. అలా అని చెప్పి మన ప్రతి చోటి ఇది ఇలా ఉంది అలా పేజీ పెట్టడం కాదు. నీకు ఎంత వచ్చిందో అంత గ్రహించుకున్నావు, తర్వాత నేను స్వాధ్యాయం చేస్తాను, మానం చేస్తాను, చింతన చేస్తాను. వాటి ద్వారా నీ శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ ఏ విధంగా ఇచ్చారు, ఈ విషయం ఇంకే విధంగా ఇచ్చారు, అలాగే మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎప్పుడు ఒకదాంతో అడిగి కాకుండా అది దృష్టి దోషం కింద రాకుండా ఇంకా పెంచుకోవాలి. ఇంతవరకు ఒక మార్గం మీరు చాలా చక్కగా అర్థం చేసుకుని నిష్ఠాగా మీరు వస్తున్నదంటే మనకి ఏదో అంతో ఇంత మీకు అది మీ సంస్కారంలో పడుతుంది కాబట్టి కంటిన్యూ చేసేదన్నమాట. సామాన్య విషయం కాదు. మీరు 10 ఉపనిషత్తులకు నిరంతరం కొనసాగుతూ వచ్చేదన్నమాట. సామాన్య విషయం ఎవరు చదవని కూడా చదవదన్నమాట. ఎక్కడెక్కడ ఏమున్నా ఎవరికి తెలియదు కూడా చాలా మంది. కనీసం అంటే ఏ మార్గంలో ఏ ఉపనిషత్తు ఏమేమి ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుందన్నమాట.
ఆ జ్ఞానబిందుల యొక్క మనకు ఆ విషయం అంతా మన మైండ్ లోకి, మన మస్తిష్కంలోకి, మన సంస్కారంలో పడిపోయింది అనమాట. అది ఎప్పుడు ఆలంబనం వచ్చినా, మళ్ళీ ఏ గురువులు చెప్పినా కూడా ఆ ఆలంబనం చేత నీకు అది ఇంకా వికసిస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి చాలా సదైవ కుర్మః మహోదయ. ధన్యవాదాలు మహోదయ. సదైవ కుర్మః. ఇంకా నీకు అంటే మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. సూక్ష్మంగా చెప్పేశారు అని చెప్పడం మహోదయ. ఎందుకంటే ప్రజాపతి అలా చెప్పినప్పుడు విరోచనుడు, ఇంద్రుడు రావడం, ఆత్మ గురించి అంటే కళ్ళలో ఏది కనిపిస్తుందో అది ఆత్మ అనడం, తర్వాత ఏంటంటే నీటిలో చూస్తే అదే ఆత్మ అనడం, తర్వాత స్వాద్వాలంకృతో భవతి, అలాగే స్వవసనే సువసన భవతి, వసన భవతి అని చిన్న చిన్న విషయాలు. ఆ తర్వాత స్వప్న సృష్టి వచ్చేటప్పటికి మొత్తం జ్ఞానాన్ని బోధించేశారు. చాలా చాలా చక్కగా ఉంది మహోదయ. ఇది చాలా ఈజీగా అర్థమైంది కూడా మహోదయ. చాలా బాగుంది. అస్తు. అంటే ఒక్క విషయం నా బిందుం అభిగామ్ అన్నారు కదా మహోదయ ఇంత ముందంట్లో. ఆ నలిందుం అభిగామ్ అంటే ఇక్కడ మనకి చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే, ఇక్కడ वाले रोहित वर्ण పిచ్చిల స్త్రీ చిహ్న కో ప్రాప్త నా హువే అంటే అది అర్థం లేదు మహోదయ. అక్కడ మాత్రం ఒక చిన్న విషయం చెప్పండి మహోదయ. మళ్ళీ స్త్రీ జన్మకు, స్త్రీ యోనికి ప్రాప్తి కాకుండా మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు, మాతృగర్భంలోకి రాకుండా ఉండడం కొరకు. మళ్ళీ ఆ జన్మ మళ్ళీ మాతృగర్భంలోకి వచ్చి అలాంటి స్థితి ఉండకూడదు, మళ్ళీ జన్మ తీసుకోకూడదు అని తాత్పర్యం. ధన్యవాదాలు మహోదయ. క్షమ్యతం సమయం అహం లీయామి భవత సమయ नीत्वा अहं संभाषणं कृतवान्, क्षम्यताम्. अस्तु. नमस्ते. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः.